దేశవ్యాప్తంగా నిరసనలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సిపిఎం పార్టీ. నంద్యాల పట్టణంలోని 9వ వార్డు గుడిపాటిగడ్డలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సోమవారం నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్ప భూమి పూజ నిర్వహించారు. నంద్యాల పట్టణం 9వ వార్డులోని గుడిపాటిగడ్డలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే శిల్పారవి మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా పట్టణంలో అభివృద్ధి పనులను కొంతమేర వాయిదా వేయడం జరిగిందని, కరోనాతో సహజీవనం చేయడం తప్పనిసరైందన్నారు. కాబట్టి అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే ఉద్దేశంతో పనులను వేగవంతం చేస్తామన్నారు. తనను ఆదరించిన వార్డు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, ప్రజలందరూ కరోనా వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కుటుంబ సభ్యుల ఆరోగ్యం సంరక్షించుకోవాలని కోరారు. నంద్యాల అభివృద్ధి పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు, వైసీపీ నాయకులు గంగిశెట్టి శ్రీధర్, మాజీ కౌన్సిలర్ బుజ్జయ్య, పదకండ్ల సుబ్రహ్మణ్యం, దండే సుధాకర్, ఆర్ల వెంకటస్వామి, గన్ని కరీం, దండే శ్రీను తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో 9వ వార్డులో గుడిపాటిగడ్డలో ఈరోజు కమ్యూనిటీ హాల్ కోసం 10 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. దానికి ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. అయితే ఈ యొక్క కోవిడ్ కారణంగా ఎప్పుడో ప్రారంభోత్సవం కావాల్సిన పనులు పెండింగ్లో పడి, ఈ కోవిడ్తో మనందరం కూడా కలిసి బ్రతకాలి అన్న నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చాం. సో ఇంకా అభివృద్ధి పనులు ఆపడం ఎందుకు అని చెప్పేసి ఈరోజు నుంచే మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ 4 సెంట్లలో ఈ యొక్క కమ్యూనిటీ హాల్ని కట్టడమే కాకుండా ఇదే వార్డుకి సంబంధించి ఒక మినరల్ వాటర్ ప్లాంట్ కూడా శాంక్షన్ కాబోతుంది. శాంక్షన్ అయిన తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్ని కూడా ఎక్కడ పెట్టాలనేది కూడా నిర్ణయం తీసుకుంటాం. మనకి ఇక్కడ ఈ వార్డులో ప్రజలందరూ కూడా మమ్మల్ని నమ్మి గెలిపించి ఈ వార్డులో ఎప్పుడు కూడా గతంలో కంటే ఎక్కువగా ఈసారి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ఇంకా వేగవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంచెం ఈ కరోనా కారణంగా 6 నెలలు జాప్యం జరిగినా ప్రజలందరూ కూడా ఓర్పుతో ఉన్నందుకు చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మొత్తం 10 లక్షల రూపాయలు, అలాగే భవిష్యత్తులో రాబోయే మినరల్ వాటర్ ప్లాంట్కి సంబంధించిన 6 లక్షల రూపాయలు కూడా ఎంపీ లాడ్స్ కింద మంజూరయ్యాయి. దానికి ఎంపీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే వార్డు ప్రజలందరూ కూడా వారి యొక్క సమస్యలన్నీ కూడా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. ఆ వార్డు సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా మాటిస్తున్నాం. అందరికీ నమస్కారము. ఈరోజు 9వ వార్డులో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం ఎమ్మెల్యే గారు ఎంపీ నిధుల కింద ఇద్దరం కలిసి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రజలకందరూ కోరుకునేది ఒకటే, ఈ కోవిడ్ ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఇంట్లో ఉండండి, సేఫ్టీగా ఉండండి. దానివల్ల మనము మన కుటుంబాలను మనం కాపాడుకునే వాళ్ళం అవుతాము. కాబట్టి దయచేసి మేమంతా సేఫ్టీగా ఉండాలని కోరుకుంటున్నాం. నంద్యాల డివిజన్ పరిధిలో కరోనా వ్యాధి లక్షణాలు ఉండి హోమ్ క్వారంటైన్ లో ఉన్న వారినందరినీ ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్ సెంటర్లకు తరలించాలని సబ్ కలెక్టర్ కల్పనా కుమారి తెలిపారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి వరకు కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో తక్కువ లక్షణాలు కలిగిన వారు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుకుంటున్నారని, నేటి నుండి హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారిని వారికి ఉన్న లక్షణాలను బట్టి క్వారంటైన్ సెంటర్లు, కోవిడ్ సెంటర్లు, స్టేట్ కోవిడ్ హాస్పిటల్ కు చికిత్స కొరకు తరలించాలని తెలిపారు. హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారు వెంటనే చికిత్స కోసం ప్రభుత్వం తెలిపిన కోవిడ్ కేర్ సెంటర్ కు వెళ్లాలని, సహకరించాలని కోరారు. ఈ రోజు నుంచి మనము అందరూ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్కి హాస్పిటల్ కోవిడ్ కేర్ సెంటర్స్కి షిఫ్ట్ చేస్తాము. బికాజ్ ఇప్పటి వరకు అందరూ పాజిటివ్ కేసెస్, దే మే బీ టేకింగ్ ప్రికాషన్స్ బట్ దేర్ ఫ్యామిలీ ఆర్ రోమింగ్ అవుట్ సైడ్. So to ensure that the spread of COVID is limited, we are planning to shift all the people, all the positive cases, the mild cases which are showing no symptoms, we'll shift them to COVID care centers.
and remaining cases we are going to shift them to hospitals. And for the mother, the cases where mother and child are involved, we'll send them to Kurnool Hospital. So accordingly, I request all the people also to cooperate with us, and for the safety of their families and all the people, they please cooperate with us, and we'll shift them to the COVID care centers. Thank you so much. నంద్యాల పట్టణంలోని ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు తీసుకునే చర్యల్లో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదని, సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ వర్షాలు అధికంగా కురుస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రధానంగా పట్టణంలో వ్యాపారస్తులు, ఇంటి యజమానులు కాలువలపై కట్టడాలతో ఆక్రమించారని, అటువంటి వారు వెంటనే ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించాలని తెలిపారు. లేని పక్షంలో మున్సిపల్ సిబ్బంది తొలగిస్తారని, వాటికి అయ్యే ఖర్చులను ఆక్రమణదారులే భరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా అంటే మనకి వర్షాకాలం మొదలైంది కాబట్టి వర్షం గత 1 వీక్ నుంచి కూడా మనకి బాగా రెయిన్ పడుతూ వస్తుంది. ఈ రెయిన్ ఉంది కాబట్టి చాలా వరకు ఖాళీ స్థలాల్లో ఈ యొక్క నీరు నిలబడి ఉంది. దీనికి సంబంధించి మన వాళ్ళు ఈ దోమల బెడద రాకుండా ఉండటం కోసం మనం అందరం కూడా దాంట్లో ఈ ఆయిల్ బాల్స్ వేస్తున్నారు. దీంతోపాటు నైట్ టైం కూడా మనం ఈవినింగ్ 5:30 to 7 మధ్యలో ఫాగింగ్ కూడా చేసుకుంటున్నాం. దీనికి సంబంధించి ప్రధాన విజ్ఞప్తి ఏంటంటే చెత్తని సాధ్యమైనంత వరకు కాలువలోను ఖాళీ స్థలాల్లోనూ వేస్తే కనుక అక్కడ దోమలు వచ్చి డెంగీ, మలేరియా, చికెన్ గున్యా ఇప్పుడు ఉన్నటువంటి కరోనాకు తోడుగా ఇవి వచ్చే అవకాశం ఉంది. రెండోది వచ్చిన ప్రతి జ్వరము కూడా అది 100% కూడా కోవిడ్ అనేటువంటి అభిప్రాయం లేదు. కాబట్టి బయట టెస్ట్ చేయించుకుంటే కనుక అది మలేరియానా డెంగీ అనేవి తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా గమనించుకోవాలి. దీనికి సంబంధించి కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మా మున్సిపల్ సిబ్బంది కాలువల్లో చెత్త తీయడానికి వెళ్ళినప్పుడు నాకు తెలిసి చాలా కాలువలన్నీ కూడా మూసివేయటం, లేదంటే ఆక్యుపై అవ్వటము, ఇంటి వెనకాల ఉన్న వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి వ్యాపారం చేయటము, లేదని ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ అందరికీ ఇటు వల్ల ఏమవుతుందంటే మనము ఈ యొక్క శానిటేషన్కి సిల్ట్ తీయడానికి సంబంధించి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి కొన్ని చోట్ల ఆక్రమించి కట్టడం వల్ల ఆ యొక్క రూపం మార్చుకొని ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇవన్నిటికీ దృష్టిలో పెట్టుకుని ప్రజలందరికీ అప్పీల్ ఏంటంటే రాబోయేటువంటి 1 వారం రోజుల్లోపు ఎక్కడైతే కనుక ఎటువంటి ఆక్రమణలు ఉన్నాయో ఈ యొక్క కాలువల మీద అవన్నీ కూడా స్వచ్ఛందంగా తొలగించుకోవాలి. లేని పక్షంలో మున్సిపల్ సిబ్బంది తొలగిస్తారు. ఆ తర్వాత జరిగేటువంటి నష్టానికి సంబంధించి మీదే బాధ్యత ఒకటి. రెండో దానికయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా తీయడానికి పడేయడానికి ఖర్చు మొత్తాన్ని కూడా మీ దగ్గర రాబడతారు. ఇది సీరియస్గా తీసుకునే అంశం. అందుకని ప్రజారోగ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేదు. కాబట్టి ప్రజలందరూ ఎవరైతే గృహ యజమానులు కానీ షాప్ యజమానులు కానీ ఎవరైతే ఈ నాలాలు ఈ కాలువలని ఆక్రమించి మెట్లు కట్టుకొని లేదా ఇంకా ఇతరత్రా కూడా ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్నారు అందరూ కూడా 100% కాలువ మీద ఏ ఒక్క నిర్మాణం లేకుండా అన్ని రకాలకు సహకరించాలి. లేని పక్షంలో తప్పనిసరిగా నెక్స్ట్ వీక్ మండే నుంచి కూడా మున్సిపల్ సిబ్బంది యాక్షన్ తీసుకుంటారు. నంద్యాల ఎస్పీ వైరెడ్డి నంది పైపుల ఫ్యాక్టరీ వద్ద సోమవారం రాత్రి వివాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా 3 టౌన్ సిఐ మోహన్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు సోమవారం రాత్రి ప్రవీణ్ కుమార్, గంగా చరణ్ రెడ్డి, చంద్రనాథ్ రెడ్డి మరో 15 మంది ఎస్పీ వైరెడ్డి ఫ్యాక్టరీ వద్దకు వెళ్లారు. తాము అప్పుగా ఇచ్చిన డబ్బును ఇవ్వాలని అడిగిన నేపథ్యంలో వాగ్వాదం తలెత్తింది. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎస్పీ రెడ్డి గారి కూతురైనటువంటి అరవిందరాణి గారు స్టేషన్కి వచ్చి ఈరోజు సాయంత్రం వాళ్ళ ఫ్యాక్టరీలోకి చంద్రనాథ్ రెడ్డి మరియు వాళ్ళకు సంబంధించినటువంటి మరికొందరు వ్యక్తులు ఫ్యాక్టరీలోకి వచ్చి ఫ్యాక్టరీని ముగిస్తామని చెప్పేసి వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ ఉండడం వల్ల దాని గురించి దౌర్జన్యంగా వచ్చి ఫ్యాక్టరీని ముగిస్తామని బెదిరింపులకు గురి చేశారనేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసాం. దానిపైన దర్యాప్తు చేసి కేసు ఎలా ఉంటే దాని ప్రకారంగా ముందుకు వెళ్తామని తెలియవచ్చు. చంద్రనాథ్ రెడ్డి ఇంకా మరికొందరు అంటే మిగతా ఇంకా వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా ఉన్నారు. ఆ ఫిర్యాదులో ఉన్నారు. ఆ వరకు ఇంకో వర్గం వచ్చిన చరణ్ రెడ్డి ఇంకా రాస్తాం కంప్లైంట్.
చంద్రనాథ్ రెడ్డి, గంగా చరణ్ రెడ్డి, ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు. లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వచ్చినారు. ఆడ ఫ్యాక్టరీ ఆగిపోయింది, 1000 మంది పనిచేసే ఫ్యాక్టరీ ఆగిపోయింది. ఇంకా ధైర్యంగా సచ్చినారు. 3 గంటలైంది ఇన్సిడెంట్ జరిగి. వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర వీడియో క్లిప్స్ ఉన్నాయి. రిక్వెస్ట్ చేస్తున్నాం, ఫాల్స్ కేసులు పెట్టడానికి బయట ఉంటారు. నా పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి. మాకు నంది పైపుల సంస్థలు, వివిధ సంస్థల నుంచి వ్యాపారపరంగా మాకు అమౌంట్లు రావాల్సి ఉండినది. చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నాము, వెంటబడుతున్నాము, పలకలేదు. ఈరోజు కూడా అలానే వెళ్ళాము. నాతో పాటు మా బంధువు ఇంకో ఆయన కూడా వచ్చినాడు. మేము లోపలికి వెళ్తుంటే వెళ్ళనివ్వకుండా ఓ 3 ఆయుధాలతో, ఒకరేమో రాడ్డు పట్టుకొచ్చినారు, ఒకరు పైపు పట్టుకొచ్చినారు, ఇంకోటేమో కత్తిలా కనపడింది. నన్నేమో తోసినారు. ఈయన నా కాడ పని చేస్తాడు కానీ ఈయన 2 ఏట్లు వేసినారు. వెంటనే ఇంకో అప్పులలో ఎవరో వచ్చిన వాళ్ళు ఇడిపించినారు. ఆ విధంగా మేము కూడా మాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి మేము కూడా ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చుకున్నాం. దగ్గర దగ్గర నాకు 22 లక్షలు రావాలి. 2014 అప్పటి నుంచే 72 లక్షల దాకా రావాలి. అప్పుడు ఇంత ఇచ్చుకుంటూ వచ్చినప్పుడు 2018 నుంచి ఇవ్వడం మానేసినారు. ఈ కరోనా దెబ్బకు మేము ఇబ్బందులు పడుతున్నాము. ఏదన్నా ఇస్తారు దయదలిచి అని చెప్పి పోతే ఇట్లా అక్రమంగా కేసులు బనాయించాలని చూస్తున్నారు. ఎంతమంది వెళ్ళారు? 4 వెళ్ళాం. మీ పేరండి? నా పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి అండి. ఎవరు పోయారు? మా నాన్న, నేను, వినోద్, చంద్రనాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి, వినోద్, ధనంజయ. నంద్యాల పట్టణంలోని ప్రజలు గణేష్ ఉత్సవాలను ఈ సంవత్సరం ప్రశాంతంగా నిరాడంబరంగా నిర్వహించుకోవాలని గణేష్ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులు కోరారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులు మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ను కలిసి గణేష్ ఉత్సవాల నిర్వహణ గురించి తెలిపారు. అనంతరం గణేష్ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులు చలంబాబు మాట్లాడుతూ కరోనా వ్యాధి అధికంగా ప్రబలిన కారణంగా ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలను నిరాడంబరంగా జరుపుకోవాలని కోరారు. గణేష్ విగ్రహాలు 2 అడుగులు మాత్రమే ఉండాలని, నిమజ్జనం రోజు ఎటువంటి ఆడంబరాలు ఉండవని, కేవలం స్వామివారికి మంగళ వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన వినాయక చవితి పండుగను పురస్కరించుకొని నంద్యాల పట్టణ ప్రజలకు గణేష్ ఉత్సవ కేంద్ర సమితి తరపున ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అధికారుల సూచనల మేరకు, మా గణేష్ ఉత్సవ కేంద్ర సమితి పెద్దల సూచనల మేరకు పండగ రోజున పట్టణ ప్రజలు వారి ఇళ్లలో మాత్రమే వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకొని భక్తి శ్రద్ధతో పూజించుకోవాలి. దేవాలయాలు, కళ్యాణ మండపాలు కలిసి ఉన్న చోట మాత్రమే విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాలలో ఎటువంటి విగ్రహాలు ఏర్పాటు చేసుకోకూడదు. 26వ తేదీ నిమజ్జనం రోజున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపల నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతాయి. భారీ స్థాయిలో ఊరేగింపులు ఉండవు. ఈ ఒక్క సంవత్సరం వినాయక చవితిని కొంత కట్టడి ద్వారా జరుపుకుంటే రాబోయే సంవత్సరం మరింత ఉత్సాహంతో భారీగా జరుపుకునేదానికి అవకాశం ఉంటుంది. కనుక మా గణేష్ ఉత్సవ కేంద్ర సమితి నియమ నిబంధనలు ప్రజలందరూ అర్థం చేసుకొని పాటించాల్సిందిగా మా మనవి. నంద్యాల డివిజన్ ప్రాంతంలో గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా, కుందు పరివాహక ప్రాంతాలలో వరదలు సంభవించే అవకాశం ఉన్న ప్రదేశాలలో తీసుకోవాల్సిన చర్యలపై ముందస్తుగా నంద్యాల ప్రాంతీయ ఫైర్ సిబ్బందికి అగ్నిమాపక అధికారులు మంగళవారం సూచనలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక అగ్నిమాపక కేంద్రంలో విజయవాడ ప్రాంతీయ అగ్నిమాపక అధికారి స్వామి మాట్లాడుతూ నంద్యాల పరిసర ప్రాంతంలో వరద ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించామన్నారు. వరదలు సంభవిస్తే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వరద ముంపు నుండి కాపాడడానికి రెస్క్యూ బృందాలను సంసిద్ధం చేశామని తెలిపారు. అదేవిధంగా ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనడానికి అన్ని విధాల సిబ్బందిని, పరికరాలను సిద్ధం చేశామని తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ యోగేశ్వర్ రెడ్డి, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి, అలాగే ఎక్కడైనా ఆపదల్లో అంటే వరదల్లో చిక్కుకున్న వాళ్ళని రక్షించడానికి అగ్నిమాపక శాఖ తరఫున పూర్తి సన్నద్ధగా ఉండాలని చెప్పి పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు మేము ఈరోజు నంద్యాల స్టేషన్కి రావడం జరిగింది.
ఈ యొక్క నంద్యాల స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ముంపు గ్రామాల యొక్క జాబితాను సేకరించి ఈ యొక్క ముంపు గ్రామాలకు సంబంధించి ఏదైనా ఫ్లడ్ అంటే వరద వచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షితంగా చేరవేయడానికి ఇక్కడ ఉన్నటువంటి యొక్క మా ఫైర్ సర్వీస్ సిబ్బందిని పూర్తి స్థాయిలో వాళ్ళను సన్నద్ధం చేసి ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి యొక్క రెస్క్యూ బోట్స్ కానివ్వండి ఇతరత్ర ఆపదల్లో ఉపయోగించినటువంటి సామర్థ్యాన్ని పూర్తి సన్నద్ధం ఉంచుకొని మేము ఎటువంటి యొక్క సిచ్యువేషన్ అయినా సరే ఏ యొక్క పరిస్థితి అయినా సరే ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండడానికి ఏడిఎఫ్ ఆధ్వర్యంలో వివిధ రకాలైన టీంలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీంల్లో బోట్ ఆపరేషన్ టీమ్స్ కానివ్వండి, ఎక్కడైనా సరే చెట్లు పడి లేకపోతే స్తంభాలు పడి ఏదైనా మార్గాలకు సంబంధించి అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి వుడ్ కట్టర్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా మేము వివిధ రకాలైన టీమ్స్ను ఏర్పాటు చేసుకొని పూర్తి సన్నద్ధతో ఉండి నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు ఇమ్మీడియట్గా మేము రెస్పాన్స్ చేయడానికి మేము పూర్తి సన్నద్ధతో ఉన్నాం. నంద్యాల శిల్పానగర్లో ప్రభుత్వం కేటాయించిన స్థలాలను కొందరు కబ్జా చేశారని తమకు తగిన న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సబ్ కలెక్టర్కు బాధితులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితురాలు హేమలత మరో బాధితుడు మీడియాతో మాట్లాడుతూ శిల్పానగర్లో ప్రభుత్వం తమకు స్థలాలను కేటాయించి పట్టాలను పంపిణీ చేశారని తెలిపారు. అయితే చిన్నలింగమయ్య, బాలతిమ్మయ్య అనే వ్యక్తులు కొన్ని తప్పుడు పేర్లతో పట్టాలను సృష్టించుకొని తమ స్థలాలను కబ్జా చేశారని వాపోయారు. ఈ విషయంపై ఎంఆర్ఓలకు, తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎంఆర్ఓలు, పోలీసులు విచారణ చేసి తమకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు నిజమైనవని ధృవీకరణ చేశారని తెలిపారు. అయినా కబ్జాదారులు తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశామన్నారు. ఆర్డీఓ గారికి విన్నపం చేసి మాకు న్యాయం చేయాలని కోరడం కోసం వచ్చినాం. ఇప్పుడు మాకు గతంలో జయరాం రెడ్డి ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు ముందర ఎంఆర్ఓ గారు కూడా మాకు ఇద్దరు జెన్యున్ సర్టిఫికేట్ మావేని ధృవీకరించి ఇచ్చారు. తర్వాత ఈ ఎస్సీ 3 ఫ్లాట్లు 3, 4, 5 ఫ్లాట్లలో వాళ్ళు పేర్లు సృష్టించుకొని మా మీద దాడి చేసే తాలూకా స్టేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చాము. తాలూకా స్టేషన్లో సిఐ గారు కూడా విచారణ కోసము ఎంఆర్ఓ ఆఫీస్కు లెటర్ పెట్టారు. వాళ్ళు కూడా మమ్మల్ని ధృవించి మాకే జెన్యున్ సర్టిఫికేట్లు ఇచ్చారు. కానీ వాళ్ళు ఆగ్రహించి ఆ 3 పట్టాదారులు మా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మేము మళ్ళీ సిఐ గారికి రిక్వెస్ట్ చేసుకున్నాము. సార్ కూడా మళ్ళీ రెండోసారి కూడా జెన్యున్ సర్టిఫికేట్ల కోసం పంపించాడు. మళ్ళీ ఎంఆర్ఓ గారు కూడా మాకే ధృవీకరించి ఇచ్చారు. కానీ వారి కోపం ఆగ్రహించగా మా మీద కోర్టులో కేసు వేశారు. కానీ అవన్నీ గ్రహించకుండా మా మీద దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళు ఈ పట్టా రూపంలో పట్టా ఇస్తే రాజీకి వస్తామంటున్నారు. ఆ పట్టా ఎందుకు మేము తీసుకోవాలా, వాళ్ళ దగ్గర డబ్బులు మేము ఎందుకు కట్టేయాలా, అది సబబు కాదు. వారు కూడా గ్రహించి పెద్ద మనసు చేసుకొని మా ఫ్లాట్లు మాకు వదిలిపెట్టాలని ఆర్డీఓ గారిని నిర్ణయించుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చినాము. దయచేసి అందరు పెద్ద మనసు చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. నమస్కారం. 8,000 ఇచ్చినారు, అప్పటి కాపాడుకున్నాము. ఇప్పుడు వాళ్ళ చేతిలో డెవలప్ అయినాక ఇవే కావాలా. డెవలప్ కానీ ఇస్తే ఇప్పుడు మేము తీసుకోము. వాళ్ళు చెప్పేది డెవలప్ అయిపోయిందని ఆయన పోయినారు, డబ్బులు ఇచ్చి ఎంఆర్ఓతో కొన్ని దిగిపోతుండవు కదా అని మోహన్ రెడ్డి విఆర్ఓ సంతకాలు పెట్టించినాడు పట్టాలు. ఇప్పుడు ఆయన పింఛను పోవాలి, ఆయన దిగిపోయినాడు కాబట్టి. నేను 18లో శాంక్షన్ చేసుకున్నా సార్. 18లోనే నేను ఇండ్లు కట్టుకుని శాంక్షన్ చేసుకున్నాను. 19లో వాళ్ళకి పట్టాలు వచ్చినాయి సార్. ఆయన పింఛన్ పోవాలి సార్, ఎంఆర్ఓ పింఛన్ పోవాలా. నాకు సంతోషం సార్. ఆఫీసర్లు ఇంత మోసాలు చేస్తారా? నాది బేస్మట్టం మీద ఫోటో దిగింటే నాకు లోన్ ఇచ్చినారు. సాక్షాత్తు ఇద్దరు ఎంఆర్ఓ గారు మాకు జెన్యున్ సర్టిఫికేట్ ఇచ్చారు. మళ్ళా ఈ నెల 20 నుండి 26వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిరసనలు జయప్రదం చేయాలని పిలుపునిస్తూ సిపిఎం పార్టీ నాయకులు మంగళవారం స్థానిక కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. మోడీ ప్రభుత్వం కార్మికులు, రైతు హక్కులపై చేస్తున్న దాడిని తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు. ప్రజలందరికీ ఉపాధి కల్పించాలని కోరారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ఆదాయపు పన్ను కట్టని వారికి నెలకు 7,500 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని, ప్రతి వ్యక్తికి నెలకు 10 కేజీల ఆహార ధాన్యాలను, నిరుద్యోగ భృతిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజారోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 3% ఖర్చు పెట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, నరసింహ, లక్ష్మణ్, శ్రీనివాసులు, శివ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వము దేశంలో ఉన్నటువంటి సర్వ సంపదలను ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పుతూ దేశ స్వాతంత్రాన్ని విదేశాలకు తాకట్టు పెట్టే విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగస్టు 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని చెప్పేసి పార్టీ పిలిపించింది. అందులో భాగంగా ఈ కరపత్రము సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా రిలీజ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రతి మనిషికి 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, ప్రతి కుటుంబానికి 10 కేజీల బియ్యము, ఆ రకంగా 16 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలని చెప్పేసి కార్మిక చట్టాలు మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి, అదేవిధంగా ఈ యొక్క ప్రైవేట్ రంగానికి మన దేశ సంపదను అప్పచెప్పడానికి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తూ ఉన్నాం. మహమ్మారిని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా ప్రభుత్వ ఆస్తులను మొత్తం కూడా తెగనమ్మేస్తుంది. మరోవైపు కార్మిక చట్టాలని మొత్తం కూడా యజమానులకు అనుకూలంగా మార్చే పరిస్థితి ఈరోజు ఆవిర్భవించింది. ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది అంటే అది కేవలం కార్పొరేట్ శక్తుల కోసం, బడా పెట్టుబడిదారుల కోసం మాత్రమే పనిచేస్తున్నట్టుగా ఈ అంశాలని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి దేశ ప్రజల పట్ల దేశంలో పెరుగుతున్నటువంటి కరోనాను నియంత్రించే విషయంలో ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదనేది స్పష్టంగా మన అర్థమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామన్న ఎమ్మెల్యే శిల్ప. హోమ్ క్వారంటైన్ లో ఉన్న వారిని కోవిడ్ సెంటర్లకు తరలించాలని ఆదేశించిన సబ్ కలెక్టర్ కల్పనా కుమారి. ప్రజారోగ్యం కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితిలో రాజీ పడేది లేదన్న మున్సిపల్ కమిషనర్. ఎస్పీ వైరెడ్డి నంది పైపుల ఫ్యాక్టరీ వద్ద వివాదం, కేసు నమోదు. నిరాడంబరంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చిన గణేష్ ఉత్సవ కేంద్ర సమితి. అగ్నిమాపక సిబ్బందికి ముందస్తు సూచనలు తెలిపిన ఫైర్ అధికారులు. కబ్జా చేసిన తమ స్థలాలను ఇప్పించాలని అధికారులను కోరుతున్న బాధితులు. ఆగస్టు 20 నుండి 26 వరకు దేశవ్యాప్తంగా నిరసనలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సిపిఎం పార్టీ.